ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఎంతమంది పిల్లలు మీరు? ఇద్దరున్నారు అక్కగారు, నేను తమ్ముడు. ఏం చదువుకున్నారు? ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. అంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అమ్మ చనిపోయాక సూసైడ్ చేసుకున్నాను. మగవాళ్ళంటే ఇష్టమేనా మీకు? అబ్బాయి చూస్తే అట్రాక్ట్ అయితా. అబ్బాయి ఎన్ని ఇయర్స్ అతను? మీ హెయిర్ స్టైల్ ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంది? నాకు ఇలా ఉంటే బాగుంది అనేది. కానీ మీ ఆకారాన్ని ఒకసారి మార్చి చూడండి. జబర్దస్త్ లో అవకాశం ఎలా వచ్చింది? రాకేష్ గారు బిగ్ బాస్ లాంటి వాటిలో అవకాశం వస్తుంది. అవగాహన లేదమ్మా. రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది జబర్దస్త్ లో? నేను ఎప్పుడు డిమాండ్ చేయను, వాళ్ళే నాకు పంపిస్తారు. పాట పాడరు మా కోసం? ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఇంట్లో అక్కలిద్దరు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సీను. వంట చేస్తారా మీరు? పొల్లే చేస్తాను. అవును, బర్త్డే విషెస్ బాగా చెప్తూ ఉంటారే. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఓ వ్యక్తిని చూడగానే తను ఆడ మగ అనేది తెలుస్తుంది. అది చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. కానీ ఓ వ్యక్తి కొన్నేళ్లుగా నేనెవర్ని, నేను ఆడ మగ అంటూ తనను తానే ప్రశ్నించుకుంటున్నారంటే తనలో ఎంత ఆవేదన ఉండొచ్చు, తను ఎన్నేళ్లుగా అంతర్మదనానికి గురవుతూ ఉండొచ్చో మనం అర్థం చేసుకోవాలి. ఇందులో అసలు సమాజం పాత్ర ఏంటి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇది. ప్రస్తుతం నాతో పాటు ఓ వినూత్నమైన వ్యక్తి ఉన్నారు. తను మరెవరో కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ దేవసేన గారు, జబర్దస్త్ కమెడియన్ కూడా. అయితే ఆవిడ ఇన్ని రోజులు మీరందరూ ఇలా మాత్రమే చూస్తున్నారు, కానీ నాణానికి ఇంకొక వైపు ఉన్నట్టుగా అసలు దేవసేన గారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రెడ్ క్రాస్ వంటి సంస్థలో పనిచేశారు. గవర్నర్ ఇతర ప్రముఖుల నుంచి ఎన్నో సత్కారాలు అవార్డులు అందుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు కొన్నేళ్లుగా ఈ ప్రశ్న వేసుకుంటున్నారు. నాకు నేనే ఒక ప్రశ్నని అని చెప్తున్నారంటే అసలు దీని వెనక ఇంకా ఏం కథ ఉందో మనం తెలుసుకోవాలి. ఈ రోజు తనతో మాట్లాడి తనలాంటి ఇంకెందరో వ్యక్తులకి మనం సమాధానం చెప్పాల్సి ఉంది. దేవసేన గారితో మాట్లాడదాం, ఆవిడ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. దేవసేన గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఏంటండి ప్రశ్నతోనే మన లైఫ్ జీవితం ప్రశ్నతో నిలబడిపోయింది, ప్రశ్నార్థకంగా నిలబడింది. సో ఏ ఛానల్ నాకు కంట నీరు పెట్టలేదు. ఈ ఛానల్లోకి వస్తే ఫస్టే కంట నీరు పెట్టాను. ఎందుకంటే నాకు ఒక ఆత్మీయురాలు, నా కుటుంబంలో ఒక వ్యక్తిగా నువ్వు పలకరించడంతో అది తన్నుకొచ్చేసింది ఆ బాధ. సో మన సొంత విషయాలు సోషల్ మీడియాలో ఒక హేళన తప్ప దానికి ఒక గుర్తింపు ఉండదు. బట్ అందుకని కాలాన్ని అనుసరించి గతాన్ని పూడ్చిపెట్టేశాను, పునాది కట్టించేసాను. దాని మీద నవ్వుల పంట పండిస్తున్నారు మీరు. కానీ దాని వెనక చాలా కన్నీరు ఉంది, చాలా ఆవేదన ఉంది, ఈ రోజు విషాదం ఉంది కదా. నాకు కూడా దేవసేన గారికే కాదు, నేను ఇంకెంతో మంది సబ్స్క్రైబర్స్ కి ఒక విషయం చెప్పాలి. ఈ రోజు ఒక 10 నిమిషాల ముందు వరకు ఈ లైవ్ స్టూడియోలోకి నేను వస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరు, ఎందుకంటే నేను ఆవిడ వీడియోస్ చూశాను. నేను ఇన్స్టా ఫాలో అవుతాను తంది. బట్ నాకు చాలా రోజులుగా ఒక ప్రశ్న ఉంది. ఈ రోజు ఇక్కడికి వస్తూ కూడా ఆ వ్యక్తి ఎవరు, ఏం అడగాలి నేను తన్ని అనుకుంటూ వచ్చాను. వాస్తవానికి నాకున్న క్వశ్చనే, నాకున్న కన్ఫ్యూజన్ తనకు కూడా ఉంది. ఎందుకంటే ఆవిడ కూడా అలాంటి ప్రశ్నలోనే ఉన్నారు. దేవసేన గారు, ఫస్ట్ మీరు అసలు ఎక్కడ పుట్టారు, హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అనేది మాట్లాడుకుందాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కడపమ్మ, రాయలసీమ. పుట్టింది అక్కడే, చదివింది అక్కడే. బాధేస్తుందా, ఏడుపు వస్తుందా? నాకు కూడా అలాగే ఉంది దేవసేన గారు. మీలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు కలవలేదు. దేవసేన గారు లాంటి వ్యక్తులు ఉంటారు అని వార్తలు రాశాను, చదివాను దేవసేన గారు. బట్ చూశాను నేను కాసేపు మిమ్మల్ని మాట్లాడేసరికి నాకు మీ పరిస్థితి అర్థమైంది. నాకు అమ్మ ప్రపంచం అంతా మా అమ్మ. ఈరోజు అమెరికాలో మా లావణ్య అక్క వాళ్ళ అబ్బాయితో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది, వెళ్ళారు అక్కడికి వాళ్ళ అబ్బాయితో. ఆ వీడియో చూశాను. నేను అక్కతో కూడా చెప్పా, ఆ తల్లి బిడ్డల అనుబంధం చూస్తుంటే నాకు నైట్ అంతా బాధపడి ఏడ్చాను. రాదు ఆ తృప్తి ఆనందం తల్లితోనే. సో ఆ బాధలో ఉన్నాను, బాధ ఉంది లోపల, పైకి నటిస్తూ. అమ్మలేరా? అమ్మ చనిపోయారు. ఎప్పుడు? అమ్మ చనిపోయారు చాలా రోజులు, 2014లో చనిపోయారమ్మా. అంటే మిమ్మల్ని ఆవిడ అర్థం చేసుకుంటూ ఉండేవారా? ఇలా ఉందమ్మా అంటే పంచ ప్రాణం. ఎంతమంది పిల్లలు మీరు? అక్కగారులు ఇద్దరున్నారు అక్కగారులు, నేను తమ్ముడిని. అలా జరిగిపోయింది. పర్సనల్ ఇంత డీప్ అండ్ డెప్త్ గా నేను ఏ ఇంటర్వ్యూలో వెళ్ళలేదు. అవునా? వెళ్ళలేదు, ఇంతగా ఎక్కడ నా పర్సనల్ వరకు తీసుకురాలేదు. ఇప్పుడు ఆవేదనతో కూడిన ఇంటర్వ్యూ ఇది. అంతేనా? నిజంగానే నేను ఏవో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసాను, నాకు అనిపించింది ఈవిడ కాదు,
ఈవిడ ఆవిడలా మాట్లాడట్లేదు. పైకి నవ్వుతున్నారనిపించింది. ఎందుకంటే నాకు ఆ ఇంటర్‌వ్యూస్‌లో అన్నీ మీరు ఫేక్‌గా కనిపించారు. ఈరోజు నాకు మీరు ఓపెన్‌గా కావాలి. మీ మనసులో ఉన్న బాధంతా షేర్ చేసుకోండి. ఇది నేను వినడానికి నేను రెడీగా ఉన్నాను. చెప్పండి దేవసేన గారు. ఎందుకు ఇప్పుడు మామూలుగా సరే ఒక మగ పిల్లాడిగా పుట్టి, ఆడపిల్లాడిగా కొంచెం మార్పులు అవి ఇవి వస్తాయి. అది అది వేరుగా ఉంటది. అది శాపం. అది వేరు. అది భగవంతుడి శాపం. దాన్ని మనం మార్చలేము. అవును. దాన్ని మనం బయట పడకుండా కానీ మీరు ఒక శ్రీనివాస్‌గా పుట్టి, ఒక అబ్బాయిగా పుట్టి, దేవసేనగా దేవసేనగా మారారు. మారాను. కానీ మీరు డ్రెస్సింగ్ మారొచ్చు. మీరు లిప్‌స్టిక్ ఏసుకోవచ్చు. మీరు బొట్టు పెట్టుకోవచ్చు. మీరు ఏదో అమ్మాయిలాగా కనిపించాలని ట్రై చేస్తున్నట్టుగా ఉన్నారు. కాదు. మళ్ళీ కొంత మగ వ్యక్తిగా గూడా ఉంటున్నారు. ఎంత మానసిక సంఘర్షణ కదా! ఎవరికి రాదు ఈ బాధ. ఎవరికీ ఎవరికి రాకూడదండి. రాని దుస్థితి ఇది. అలా గడిచిపోతుందమ్మా నా జీవితం. ఏ గమ్యం స్థాయిలో చేరుతుందో, ఏ గమ్యానికి చేరుతుందో తెలియదు కానీ, ఒక ప్రశ్నార్థకంగా నిలబడింది ఏం జీవితం. చదువుకున్నారు? ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. హ్మ్. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ ఎప్పుడొచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఇది అండర్‌టేకింగు. హ్మ్. రెడ్ క్రాసు. హ్మ్. పెద్ద సంస్థ. అవునండి. గవర్నర్ గారు చైర్మన్, కలెక్టర్ గారు ప్రెసిడెంట్. అంత పెద్ద సంస్థలో మంచి పేరు తెచ్చుకున్నాను. పేరు ప్రఖ్యాతులు పొందాను. హ్మ్. మా అమ్మగారు చాలా గర్వించారు. హ్మ్. అటువంటి దాంట్లో జాబ్ చేసావంటే చాలా గొప్పగా మా అమ్మ ఫీల్ అయ్యారు. సో, మంచి పేరు తెచ్చుకున్నా. చదువుకునేటప్పుడు కూడా మంచి పేరు తెచ్చుకున్నా కాలేజీలో. ఎక్కడ బ్యాడ్ నేమ్ లేదు. తర్వాత అమ్మ చనిపోయాకే హ్మ్. అక్కడికి ఆ లైఫ్ స్టాప్ అయిపోయింది. ఓకే. అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోయా అమ్మ లేదని. అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోయాక మళ్ళీ లాక్‌డౌన్ టైం. హ్మ్. లాక్‌డౌన్ టైంలో ఆ టిక్ టాక్‌తో ఏదో వీడియోలు చేసుకుంటూ, హుహు. ఆ వీడియోలు మనశ్శాంతికి చేసుకుంటూ వస్తున్న వీడియోలు దేవసేన వరకు తెచ్చి హ్మ్. ఈ స్థితికి తెచ్చింది. మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ కూడా ప్రశ్న. ఇక్కడ కూడా నాకు ఆఫ్‌కోర్స్ ఇక్కడ కూడా మంచి స్థానమే ఉంది. హ్మ్. ఖచ్చితంగా. అక్కడ ఎంత పర్సనల్ జీవితంలో మంచి స్థానం ఉందో, హ్మ్. ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఎక్కడో నీచులు, హ్మ్. కొద్దిగా మనుషుల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, హ్మ్. దుర్మార్గులు మనల్ని తక్కువగా మాట్లాడడము, మన గురించి హ్మ్. విషం కక్కడము, మన గురించి హేళన చేయడం అని కొంతమంది చేస్తారు తప్ప, సంస్కారవంతులు చాలా మంది మంచి వాళ్ళు మీలాగే నన్ను గెస్ చేశారు ఫేస్‌ని. హుహు. గెస్ చేసి దేవసేనకు మంచి హ్మ్. ఏదో మంచి అగాధంలో ఉండే బయటకొచ్చింది. చాలా మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అని చాలా మంది నన్ను గౌరవిస్తారు. అవునండి. నాకు కూడా అనిపిచ్చింది. గౌరవ మీరేదో స్థానం ఉంది తప్ప, ఏదో ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేసుకుంటున్నాను వీడియోలు. పైకి అది. మనశ్శాంతి కోసం అంతే. మనశ్శాంతి కోసం. ఈ లోపల మీ ప్రశ్నలకి ఈ సమాధానం జీవితానికి, చెప్పుకోలేక ఈ ప్రశ్నలకు సమాధానం అవును. మరి అంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు అదే అమ్మ వదిలేయాల్సొచ్చింది? చనిపోయాక చేయలేకపోయాను. అన్‌కాన్షియస్‌లోకెళ్ళాను. సూసైడ్ చేసుకున్నాను. అటెంప్ట్ చేశారు. చేసుకున్నా. 2 ఇయర్స్ అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోయా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సహజంగా మగవాళ్ళకి పెళ్లి చేస్తారు. అమ్మ వాళ్ళ సంబంధాలు జూస్తారు. మీరెందుకు వద్దనుకున్నారు నాకెందుకో పెళ్ళిని? నాకమ్మ తప్ప ఏమొద్దు ప్రపంచం. హ్మ్. మా అమ్మతో ఏదో గొడవ పడను. హ్మ్. నాకవన్నీ వద్దు. నువ్వు తప్ప ఇంకోటి నేను పోతే నేను చూసుకునేదెవరు? అమ్మ. హ్మ్. అంటే అవన్నీ నాకొద్దమ్మా నువ్వుంటే చాలు. నాకా పెళ్లి గిల్లొద్దు ఆ! అన్నారు. ఆ! అంటా ఉన్నా. ఏదో లోపాలుంటే కడుపులో పెట్టుకొని దాచుకునేది తల్లే. హ్మ్. నాలో లోపాలున్నా గూడా అది గమనిచ్చి మనసులో దాచుకొని, నా మనసుని నొప్పించకుండా అవునండి. నన్ను కాపాడుకుంటూ వచ్చింది మా అమ్మ. హుహు. మా అమ్మ తర్వాత అంత ప్రేమ ఇస్తుంది ఎవరంటే మా చిన్నక్క. హుహు. మా హ్మ్. పెద్దక్క గూడా నన్ను ప్రేమించి, సాకి అన్నీ చేసింది. ఆవిడ హ్మ్. దూరంగా ఉంటుంది గాబట్టి, చిన్నక్క నన్ను మా అమ్మ లేని లోటు తీరుస్తోంది. అలాగా? ఆ! నాకిప్పుడు అమ్మ, అక్క అన్నీ అక్కయ్య దగ్గరే ఉంటారా? ఏడవకండి దేవసేన గారు. అసలు నేను ఊహించలేదు అసలు. కాదు ఇంత ఏడ్చేస్తే ఇలాగా నేనసలు ఊహించలేదు మీరు. మీరొచ్చినప్పటి నుంచి నేను ఏడిపిస్తున్నట్టున్నాను కదా! నేను రావడంతోనే. ఆ! ఒక్కొక్కసారి జీవితాన్ని గురించి హ్మ్. అనుకుంటే బాధేస్తుంది. మనం బ్రతికిన బ్రతుకులు, అందరెలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? నా స్థితి ఏ స్థితిలో ఉన్న వ్యక్తిని ఇక్కడ కూడా పేరుంది. హ్మ్. పేరున్నా కూడా ఆ ఇది స్థానం, ఆ గౌరవం మళ్ళీ రావాలని కోరుకుంటున్నానమ్మా. అందరిలాగా. పోరాడుతున్నాను. నా జాబ్ నేను తెచ్చుకోవాలి. ఆ! మళ్ళీ నా హోదా నాకుండాలి అని కోరుకుంటున్నా. ఎందుకు మీరు ఆ ఉద్యోగాన్ని కోల్పోవాల్సొచ్చింది? వస్తుంది. ఆ అమ్మకి హెల్త్ బాలేక నేను దానికెళ్ళలేకపోయాను. మళ్ళీ వస్తుంది. వస్తుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మా పర్సనల్ లాయర్ ఉన్నారు. ఆ! ఆ లాయర్ గారికి అన్నీ తెలుసు మా జీవితం గురించి. ఆయన అన్నీ తెప్పిస్తానన్నారు. హ్మ్. కొన్ని పోనీలెండి. ప్రాపర్టీస్ పోనీలెండి. కొన్ని డిస్కషన్ ఎలా జరుగుతోంది. ఆ ఆహా! జాబ్ జరుగుతుంది. అన్నీ తెలుసుకుంటాను. హ్మ్. ఈ మధ్యలో ఇలా డిస్టర్బ్ అయ్యేసి దేవసేనగా మారాను అంతే. కానీ ఇది కాదు. మీ వెనక ఎంతుందండి. అసలు మీ అగాధం ఫోటోస్ బాధుంది. అన్నీ చూస్తుంటే ఎంత బాధేస్తుంది. మిమ్మల్ని ఇలా
ఓ ఇంత కమెడియన్ ఆప్యాయతగా కనేలాగా. నా మనసులో బాధ తీసుకొచ్చినంత ఏ ఛానల్స్ ఇంతవరకు ఇంత బాధ అయ్యో! తీసుకురాలేదు. ఇప్పుడు హ్మ్. నిన్ను తీసుకొచ్చి హ్మ్. సారీ అందరి నేను నవ్వుతూ ఉండే దేవసేన అని ఇలా ఏడుస్తే మిమ్మల్ని అందరికి ఇబ్బంది పెట్టుంటాను. ఆ! కానీ మనిషి వెనక అగాధం కూడా ఉంటుంది కదా! ఉంటుందండి.